హలో డియర్ ఆస్పిరెంట్స్, మనం ప్రస్తుతం స్వదేశీ ఉద్యమం యొక్క సమీక్షలో స్వదేశీ ఉద్యమం సాధించిన విజయాల గురించి చర్చించుకున్నాం. మరి స్వదేశీ ఉద్యమం యొక్క వైఫల్యాలు ఏంటి, వీటి గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నాణానికి బొమ్మ బొలుసు రెండు పార్శ్వాలు అన్నట్టు ఒక ఉద్యమానికి ఒకవైపు విజయాలు ఉంటే మరొక వైపు అపజయాలు కూడా కొన్ని ఉంటాయి. అవే మనం ఇప్పుడు స్వదేశీ ఉద్యమ వైఫల్యాల గురించి మనం చర్చిస్తున్నాం. హ్యావ్ ఎ లుక్. స్వదేశీ ఉద్యమం సాధించిన విజయాల్ని చర్చించుకున్న అనంతరం తర్వాయి భాగం వైఫల్యాలు కూడా కొన్ని చవి చూసింది. ఆ వైఫల్యాలు ఏంటి అని మనం గమనిస్తే, నంబర్ 1, అతివాదులు మరియు మితవాదుల మధ్య మితవాదుల మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇట్ ఇంక్రీజ్ ద గల్ఫ్ బిట్వీన్ ద టూ గ్రూప్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. The Swadeshi movement splitted the Indian National Congress into two parts, extremist and the another group that is moderates. Rival group, extremist. Garam Dal and Naram Dal. Garam Dal and Naram Dal. గరం దల్ మరియు నరం దల్ అంటే మితవాద భావాలు కలిగింది. గరం దల్ అంటే అతివాద భావాలు, వేడి మీద ఉన్నవాళ్ళు, ఆవేశం మీద ఉన్నవారు. మరి అతివాదులు మితవాదుల మధ్య పొంతన సరిపోలేదు. అతివాదులు దూకుడు తనాన్ని ప్రదర్శిస్తున్నారు, మితవాదులు ఆ దూకుడు తనాన్ని కళ్ళెం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మితవాదులేమో రాజ్యాంగబద్ధ పోరాటం చేస్తామంటున్నారు, అతివాదులేమో రాజ్యాంగబద్ధ పోరాటం కుదరదు, బ్రిటిష్ వారితో మనం గర్జించాలి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనం ఉద్యమాలు చేయాలి, విప్లవాలు చేయాలి అంటూ గరం దల్ వారు, అతివాదులు, లాల్ బాల్ పాల్ ప్రకటించడం జరిగింది. ఈ విధంగా వీరి మధ్య భేదాభిప్రాయాలు పెరిగి ఘర్షణ వాతావరణం మొదలైంది. ఈ ఘర్షణ వాతావరణమే చివరికి 1907 ఐఎన్సి సమావేశంలో, సూరత్లో జరిగిన ఐఎన్సి సమావేశంలో, ఇదివరకు చర్చించుకున్నాం. సూరత్లో జరిగిన ఐఎన్సి సమావేశం రాస్ బిహారీ ఘోష్ అనే మితవాది యొక్క ఆధ్వర్యంలో జరిగింది. రాస్ బిహారీ ఘోష్. మరి ఈ సమావేశంలో అతివాదులందరూ పట్టుపట్టారు. ఏమని పట్టుపట్టారు? సూరత్లో 1907లో జరగబోయే కాంగ్రెస్ వార్షిక సమావేశంలో తప్పనిసరిగా అతివాద నాయకులైన లాలా లజపత్ రాయ్ అయినా లేదా బాల గంగాధర్ తిలక్కి అక్కడ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలి, ముఖ్యంగా బాల గంగాధర్ తిలక్కి ఈసారి అధ్యక్ష పదవిని కట్టబెట్టాలి అని విశ్వయత్నం చేశారు. కానీ ఆ సమయంలో ఆ సమావేశాన్ని సూరత్ ప్రాంతంలో నిర్వహించి ఈ బాల గంగాధర్ తిలక్ని అనర్హుణ్ణి గురి చేశారు, అనర్హుడిగా మార్చారు. బాల గంగాధర్ తిలక్పై అనర్హత వేటు వేశారు. ఫలితంగా ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ సూరత్ సమావేశంలో అతివాదులు మరియు మితవాదులుగా చీలిపోయింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, అతివాదులు ఈ ప్రజా ఉద్యమాన్ని సుదీర్ఘకాలం పాటు నిర్వహించగలమా అనే దాన్ని పూర్తి స్థాయిలో ఆలోచించలేకపోయారు. ప్రజా ఉద్యమాలు ఎక్కువ కాలం నిలబడలేవు, అవి వేడి మీద ఉన్నప్పుడే సాధించుకోవాలి. అలాంటి ప్రజా ఉద్యమాలను ఎక్కువ కాలం, సుదీర్ఘకాలం పాటు నిర్వహించలేమన్న వాస్తవాన్ని అతివాదులు గ్రహించలేకపోయారు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ వ్యాలిడ్ రీజన్ హియర్. ఓకే, ఆ క్రమంలో అతివాదుల మితవాదుల మధ్య పోకడలు చాలా తారుమారైపోయి అతివాద మితవాద వర్గాలు రెండు వేరువేరు వర్గాలుగా విడిపోయి వీరి మధ్య వ్యత్యాసం పెరిగిపోయి భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఒక పెద్ద ఉపద్రవం నలువైపులా పులుముకుంది. ఆ విధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బలహీనమైపోయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకవైపు బలహీనమైపోయింది. ఎలా అయిపోతుందంటే, అతివాదులు మితవాదులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మంచి శక్తి సామర్థ్యాలతో ముందుకు
నడిచింది, ఉద్యమం గొప్పగా ఉంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా బలంగా ఉంది. ఎప్పుడైతే విడిపోయిందో బలహీన పడిపోయింది. అంతేకాకుండా 1908లో బాల్ గంగాధర్ తిలక్ అరెస్ట్. ఈ స్వదేశీ ఉద్యమ సందర్భంగా బాల గంగాధర్ తిలక్ 1908లో ఖుదీరామ్ బోస్ మరియు ప్రఫుల్ల చక్రి అనే ఇద్దరు అనుశీలన్ సమితి విప్లవకారులు చేసిన బాంబు దాడుల్ని గొప్పగా ప్రశంసించాడు. అంటే అసాంఘిక శక్తుల్ని ప్రశంసిస్తున్నాడు, ఉగ్రవాదుల్ని విప్లవకారుల్ని ప్రశంసిస్తూ తన యొక్క కేసరి అనే పత్రికలో వార్తల్ని ప్రచురించాడు. అందుకు గాను 1908లో 6 సంవత్సరాల పాటు 1908 నుంచి 1914 వరకు 6 సంవత్సరాల పాటు బాలగంగాధర్ తిలక్ని అరెస్ట్ చేసి మాండలే జైలుకు పంపించారు. బాలగంగాధర్ తిలక్ ఎప్పుడైతే అరెస్ట్ కాబడి మాండలే జైలుకు పంపబడ్డాడో ఇక వెంటనే అతివాదుల్లో గొప్ప నాయకుడు తిలక్. మరి అలా తిలక్ని అరెస్ట్ చేసి మాండలే జైలుకి ఎప్పుడైతే పంపించారో ఇక అతివాద త్రయంబుగా ఉన్న లాలా లజపత్ రాయ్ ఒక భయోత్పాతానికి లోనై ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి పారిపోయి ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకోవడం జరిగింది, ఆఫ్ఘనిస్తాన్లో ఆశ్రయం పొందడం జరిగింది. అదే సమయంలో బిపిన్ చంద్రపాల్ క్రియాశీలక రాజకీయాల్లో నుంచి తప్పించుకోవడం జరిగింది. బిపిన్ చంద్రపాల్ క్రియాశీలక రాజకీయాల్లో నుంచి తప్పించుకున్నాడు. లాలా లజపత్ రాయ్ ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకున్నాడు. ఇక మిగిలిన అరబిందో ఘోష్ స్వామి అవతారాన్ని ఎత్తి, బాబా అవతారాన్ని ఎత్తి ఒక అజ్ఞాతవాదిగా ఆధ్యాత్మికవాదిగా మారిపోయి పాండిచ్చేరి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. చూడండి ఎన్ని పెను మార్పులు చోటు చేసుకున్నాయో. అసలు అతివాదం అనేది అంతమైపోతుంది, అతివాద తత్వం అనేది అదృశ్యమైపోతుంది. ఏ సమయంలో? స్వదేశీ ఉద్యమ సందర్భంలో. స్వదేశీ ఉద్యమంలో భాగంగా పోరాడి చివరికి అతివాదులందరూ చల్లా చెదురైపోతున్నారు. అరబిందో ఘోష్ క్రియాశీలక రాజకీయాల్ని వదిలేసి ఇక తన యొక్క రూపురేఖల్నే మార్చుకుని స్వామీజీగా బాబా అవతారం ఎత్తి పాండిచ్చేరి ప్రాంతంలో ఆరావళి అనే ఆశ్రమాన్ని స్థాపించుకొని అక్కడ ఉండిపోయాడు. చివరి వరకు అక్కడే మరణించాడు 1950లో. రైట్. ఈ విధంగా ఈ అతివాదుల యొక్క శకం ముగిసినట్లయిపోయింది. ఇక ఈ స్వదేశీ ఉద్యమం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని సమర్థమైన నాయకుడు లేని పార్టీగా మార్చేసింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాజకీయ నాయకత్వ శూన్యతను ఎదుర్కొంది. ఒక రాజకీయ నాయకుడు కూడా లేకపోయాడు, సమర్థవంతమైన నాయకుడు లేకుండా కరువు అయిపోయాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి. ఎందుకు? స్వదేశీ ఉద్యమ సందర్భంలో భాగంగా ఆ ఉద్యమ సందర్భంగా జరిగిన పోకడలు, ఘర్షణల వల్ల చివరికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడు లేని ఒక సంస్థగా, రాజకీయ సంస్థగా మారిపోయింది. మరి ఉద్యమం కూడా నాయకుడు లేని ఉద్యమంగా మారిపోయింది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ద మూమెంట్ బికేమ్ లీడర్లెస్ మూమెంట్ and the Indian National Congress became very weak and the situation was very pathetic and miserable. చాలా భయానకమైన చేదు అనుభవాన్ని చూసింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా అతివాదుల మితవాదుల మధ్య పొంతన సరిపోక అతివాదులు ఏం చేశారంటే మతతత్వ రాజకీయాలను ప్రవేశపెట్టారు. మతతత్వ రాజకీయాలను ప్రవేశపెట్టారు అతివాదులు. ఈ మతతత్వ రాజకీయాలు ఏంటి? 1893లో ప్రారంభించిన ఈ గణేష్ ఉత్సవాలు కానివ్వండి, 95లో శివాజీ ఉత్సవాలు కానివ్వండి, ఇవి గొప్ప స్థాయిలో బాంబే ప్రావిన్స్లో బాలగంగాధర్ తిలక్ నిర్వహించాడు. ఈ శివాజీ మరియు గణేష్ ఉత్సవాలను నిర్వహించి గణపతి ఉత్సవాల్ని నిర్వహించి హిందువులకి ఆదరించాడు, హిందువులకి అవకాశం కల్పించాడు. మరి ముస్లింలకు స్థానం లేదు. అదేవిధంగా ఇతడు అఖాడాలు స్థాపించి, అఖాడాలనే వ్యాయామశాలను స్థాపించి హిందువులకి అవకాశం కల్పించాడు, హిందూ యువతను ఆకర్షించాడు. ముస్లింలకు అవకాశం లేదు. There was no entry board for Muslims. He did not allow Muslims into akhadas or Shivaji Ganesh festivals.
ఆ శివాజీ గణేష్ ఉత్సవాలు హిందూ యువత మాత్రమే పాల్గొంటుంది, అఖాడాల్లో హిందూ యువత మాత్రమే పోతుంది. అక్కడున్న ముస్లిం యువతకి ఒక ఆలోచన వచ్చింది, మనం హిందూ సమాజం కంటే వేరు, హిందువులం మనం పరస్పరం వేరు వేరు ఒక్కటి కాదు అన్న భావనను బాల గంగాధర్ తిలక్ యొక్క పోకడలు అనివార్యం చేశాయి, ప్రేరేపించాయి. ఈ విధంగా మతతత్వ రాజకీయాలు స్వదేశీ ఉద్యమం ద్వారా బలపడ్డాయి. మరి 1906లో ఇది కూడా ద గ్రేట్ థ్రెట్ ఫార్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 1906 డిసెంబర్ 30వ తేదీన ఆగా ఖాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ ఇట్ డౌన్, ఆగా ఖాన్, సలీముల్లా ఖాన్, వకారుల్ ముల్క్ మరియు మెహసిన్ ఉల్ ముల్క్ వీరి యొక్క ఆధ్వర్యంలో ఆగా ఖాన్, సలీముల్లా ఖాన్, వకారుల్ ముల్క్, మెహసిన్ ఉల్ ముల్క్ ఆధ్వర్యంలో 30 డిసెంబర్ 1906న ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ ఢాకా కేంద్రంగా ఏర్పడింది. చూడండి, సమస్త భారతదేశాన్ని ఆధిపత్యం వహించే, సమస్త భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించే ఏకైక పార్టీ అప్పటి వరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మాత్రమే భారత జాతి మొత్తం ప్రాతినిధ్యం వహించే పార్టీ. అలాంటి పార్టీకి ప్రత్యామ్నాయంగా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ స్వదేశీ ఉద్యమం ఊతమిచ్చింది, స్వదేశీ ఉద్యమం అవకాశం కల్పించింది. అంతేకాకుండా అప్పటి వరకు భారతదేశానికి మొత్తానికి కలకత్తా రాజధానిగా ఉండేది, కానీ ఒక ప్రత్యామ్నాయ ముస్లిం రాజకీయాలకు ఢాకా ప్రాంతం అనేది వేదికగా మారింది. ఈ విధంగా హిందూ ముస్లింల యొక్క విభజన అనేది జరిగింది. రైట్, ఇది మతపరంగా, రాజకీయ పరంగా, సామాజిక అన్ని విషయాల్లో కూడా ఇది స్పష్టంగా బోధపడుతోంది. హిందూ ముస్లింల యొక్క విభజన జరిగి చివరికి 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ ఏర్పాటువాదానికి ఇక్కడి నుంచి బీజాలు పడ్డాయనడంలో ఎటువంటి సందేహము లేదు. స్వదేశీ ఉద్యమంతోనే మతతత్వ రాజకీయం అనేది ప్రారంభమై మతతత్వ పోకడలు చోటు చేసుకుని చివరికి భారత ఉపఖండం భారతదేశం మరియు పాకిస్తాన్గా విభజించబడడానికి కారణం ఏంటంటే స్వదేశీ ఉద్యమమే దాని యొక్క బీజాలను నాటింది. స్వదేశీ ఉద్యమం ద్వారానే ఇవన్నీ ప్రారంభమయ్యాయి అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముస్లిం లీగ్ పార్టీ ఏర్పడి ప్రత్యామ్నాయంగా, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా రైట్ ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే ఒక పార్టీ ఏర్పడి హిందూ ముస్లింల మధ్య వ్యత్యాసం పెరిగిపోయింది. సో స్వదేశీ మూమెంట్ ఇంక్రీజ్ ద గల్ఫ్ బిట్వీన్ హిందూ అండ్ ముస్లిం కమ్యూనిటీ. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్ ద ఇయర్ 1909 British came with Minto Marley reforms, and 1909 Indian Council Act. Through the Indian Council Act 1909, there were separate electorates for the Muslims are prescribed. ముస్లింలకు మతపరమైన నియోజకవర్గాలు అంటాం. మతపరమైన నియోజకవర్గం, కమ్యూనల్ ఎలక్టరేట్స్, నియోజకవర్గాలు ముస్లింలకు, బలహీన వర్గాలకు మతపరమైన నియోజకవర్గాలు కట్టబెట్టడం జరిగింది 1909 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. మరి దీన్నే మరొక పేరుతో మింటో మార్లే సంస్కరణలు అంటాం. మింటో మార్లే రిఫార్మ్స్ సంస్కరణలు. The reason was the time Minto was the Governor General or Viceroy and Marley was the Secretary of State for India. So that is the thing. ఆనాడు గవర్నర్ జనరల్గా మరియు వైస్రాయ్గా పనిచేస్తున్న వ్యక్తి మింటో కాగా, ఆనాటి సెక్రటరీ ఆఫ్ స్టేట్, భారత రాజ్య కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తి రైట్ మార్లే. సో ఆ చట్టం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్గా 1909లో వచ్చింది. దీని యొక్క ప్రధాన అంశం మతపరమైన నియోజకవర్గాలు. ఎప్పుడైతే మతపరమైన నియోజకవర్గాలు ప్రవేశించాయో ఇక వెంటనే
హిందువులు ముస్లింల మధ్య హిందువులు మరియు ముస్లింల మధ్య వ్యత్యాసం మరింత పెరిగిపోయి ఏర్పాటువాదం మొదలై భారతదేశాన్ని రెండు ముక్కలుగా చేయడానికి ఆ బీజాలు ఈ స్వదేశీ ఉద్యమ ఫలితంగా మనం చూడొచ్చు. రైట్. ఈ విధంగా హిందూ ముస్లింల యొక్క విభజనకు, హిందూ ముస్లింల యొక్క మధ్య తీవ్ర దూరానికి, వ్యత్యాసానికి కారణం స్వదేశీ ఉద్యమమే అందించింది అనేది మనం గమనించవచ్చు. మొత్తానికి సమీక్షలోకి వచ్చేసరికి స్వదేశీ ఉద్యమాన్ని ఇరు పక్షాలు, అటు మితవాద పక్షం ఇటు అతివాద పక్షం ఇరువురు కలిసి ఉద్యమాన్ని ప్రారంభించారు, ఇరువురు కలిసి ముందుకు తీసుకువెళ్ళారు. కానీ ఉద్యమం జరిగే సమయంలో అతివాదులు మితవాదుల మధ్య పొంతన సరిపోలేదు, సయోధ్య సమన్వయం అనేది లోపించింది. మితవాదులేమో ప్రజా ఉద్యమాన్ని మనం ఆలోచించి మొదలు పెట్టాలి, ఒక దశల వారీగా ముందుకు తీసుకువెళ్ళాలి, హఠాత్తుగా మనం ఉద్యమం చేస్తే, విప్లవం చేస్తే అది ఎక్కువ కాలం ఉండదు, హఠాత్తుగానే అంతమైపోతుంది. అందుకే దశల వారీగా ఆలోచిస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక సమిష్టి కృషితో, ఒక గొప్ప కార్యాచరణతో, భవిష్యత్ దార్శనికతతో ముందుకు వెళ్ళాలి తప్ప హఠాత్తుగా మనం అడుగు వేస్తే అది ప్రమాదకరం అంటూ మితవాదులు అంటే, కానీ అతివాదులు మాత్రం ప్రజా ఉద్యమాన్ని మనం నిర్వహించాలి, కానీ ఆ ప్రజా ఉద్యమాన్ని ఎక్కువ కాలం, సుదీర్ఘకాలం పాటు కొనసాగించలేము అనే వాస్తవాన్ని అతివాదులు గుర్తించలేకపోయారు. చివరికి అతివాదుల మితవాదుల మధ్య చీలిక అనివార్యమైపోయింది. అతివాదులు మితవాదుల మధ్య వ్యత్యాసం ఒకవైపు పెరిగిపోతే హిందూ ముస్లింల మధ్య వ్యత్యాసం మరొక వైపు పెరిగిపోయింది. చివరికి ఈ భారత జాతిని ప్రాతినిధ్యం వహించే, భారత జాతిని ప్రతిబింబించే ఏకైక పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ ఏర్పడడం, మరియు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పడడం, అదేవిధంగా చివరికి ఈ అతివాదులు మితవాదుల మధ్య చీలిక ఏర్పడడం, ఇవన్నీ మనం స్వదేశీ ఉద్యమం యొక్క వైఫల్యాలుగా చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద రివ్యూ ఆన్ స్వదేశీ మూమెంట్. Dear all aspirants, could you kindly subscribe our channel Telugu One Academy? Thank you. Keep watching Telugu One Academy.